ఓన్ వాయిస్కి ఎందుకు వచ్చానంటే, ఏంటి మనకి అమ్మ నాన్న ఉన్నారు కదా, అలాగే మన భర్తకు కూడా అమ్మ నాన్న ఉండాలి కదండి. వాళ్ళు ఉండకూడదు, మొగుడు ఉండాలి అని అనుకునే కోడళ్ళకి ఇది సరేనా. అత్త అమ్మ ఉండకూడదు, మొగుడు కావాలి. అదే మొగుడు సంపాదించకపోయారు అనుకో, ఆ మొగుడు కూడా వద్దు. అలా ఉన్నారండి ఇప్పట్లో. మేము కష్టాల్లో చేసుకున్నామండి, నేను చేసుకున్నా. కానీ ఎప్పటికీ నా మొగుడు నేను ఎప్పుడు సంపాదించలేదని అడగలేదండి. అదే ప్రేమతో మా అత్తమ్మని, మా మరిది గారిని, అందరినీ, మా కుటుంబాన్ని మొత్తాన్ని నేను చూసుకున్నాను. ఇప్పుడు అదే మా మరిది గారు కూడా వదినమ్మ అంటారు. అదే వదినమ్మ అంటే తల్లితో సమానం. అలాగే ఉన్నాను. మా అత్తమ్మ కూడా నన్ను ఇప్పుడు అసలు మా ఆయన చనిపోయినందుకు మా అత్తమ్మ మా దగ్గర ఉంటుందా? కానీ ఉంది. కానీ అలాగే మీరు కూడా మన అత్తమ్మలు మనం చూసుకుంటేనే రేపు మనకి దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు మనకి చూస్తాడు. మనము అదే పరిస్థితికి వస్తాం. కొంతమందికి అయితే అది కూడా ఉండదండి. ఆ పరిస్థితి కూడా ఉండదు, చాలా బాధలు పడతారు. దయచేసి చెప్తున్నాను కోడలికి, అత్త మామయ్యని మాత్రం చూసుకోండి. ఇప్పుడు వచ్చే కోడలు అత్త మామయ్య అవసరం లేదు, వాళ్ళని చంపేయడానికి కూడా చూస్తున్నారు. అలా ఉన్నారు. అందుకని వద్దు. మన అమ్మ నాన్నలాగే మన అత్త మామయ్య కూడా, సరేనా. ఇప్పుడు మీరు ప్రేమగా ఉంటేనే భగవంతుడు మనకి ఎప్పటికీ మంచి చేస్తారు. థ్యాంక్ యూ. నాదేం తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ.